హలో అండి అందరికీ. మీరు మీ పిల్లలకి గ్రైప్ వాటర్ ఇస్తున్నారా? అసలు ఇవ్వచ్చా? అసలు గ్రైప్ వాటర్ దేనికి? ఇవి పేరెంట్స్ మైండ్లోకి వచ్చే కామన్ క్వశ్చన్స్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో తనే చిన్నగా ఉండేటప్పుడు ఒకసారి విపరీతంగా ఏడుపు స్టార్ట్ చేసేసాడు. మాకేంటో అర్థం అస్సలే కాలేదు. మా మమ్మీ వెంటనే గ్రైప్ వాటర్ పెట్టండి, ఏడుపు ఆపేస్తారు అని చెప్పారు. కానీ నేను అప్పటికే ఈ గ్రైప్ వాటర్ గురించి తెలుసుకున్నాను అనమాట. అప్పట్లో పిల్లలు దేనికి ఏడుస్తున్నారో తెలియనప్పుడు పొట్టలో ఏమైనా ఇబ్బంది అని అనుకునేవారు. ఇప్పుడు దీన్నే కోలిక్ పెయిన్ అంటున్నారు. సో ఆ గ్రైప్ వాటర్ పడితే వెంటనే సైలెంట్ అయిపోయేవారు అప్పట్లో. కానీ గ్రైప్ వాటర్ నిజంగా పిల్లల నొప్పిని తగ్గించిందా, లేకపోతే నొప్పిని తెలియకుండా చేసిందా అన్నది పెద్ద $1,000,000 క్వశ్చన్. అప్పట్లో గ్రైప్ వాటర్లో ఆల్కహాల్ ఉండేదన్నమాట. ఆ విషయం అప్పట్లో ఎవరికి తెలియదు. ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి గ్రైప్ వాటర్ యూస్ చేయొద్దు అని డాక్టర్స్ చెప్తున్నారు. కానీ ఇప్పుడు గ్రైప్ వాటర్లో ఆల్కహాల్ లేదు, ఆల్కహాల్ యూస్ చేయట్లేదు. ఎస్, మీరు విన్నది కరెక్టే. కానీ ఇప్పుడేమో బేకింగ్ సోడా యూస్ చేస్తున్నారనమాట. మరి ఈ బేకింగ్ సోడా పిల్లలకి హెల్దీయా? కాదు కదా, ఆబ్వియస్లీ. సో డాక్టర్స్ అందుకే గ్రైప్ వాటర్కి స్ట్రిక్ట్గా నో చెప్తున్నారు. ఈ కోలిక్ పెయిన్ అనేది పిల్లల్లో చాలా కామన్ అండి. తనకి కోలిక్ పెయిన్ వచ్చినప్పుడు అయితే పీడియాట్రిషియన్ ఇచ్చిన కోలిక్ డ్రాప్స్ వాడాము, వాటితో వెంటనే తగ్గింది. సో ట్రస్ట్ యువర్ డాక్టర్ కంప్లీట్లీ. మన పెద్దలు తప్పు చెప్పరు, కానీ అప్పట్లో పాటించినవన్నీ చెప్తారు. కానీ అప్పట్లో వాళ్ళకి నిజంగా ఒక ప్రొడక్ట్లో ఇంగ్రీడియంట్స్ ఇవా అవా అని తెలియదు. ఇప్పుడు మనకి తెలుసు కాబట్టి ఇప్పుడు మనం అదే తప్పు అస్సలు చేయకూడదు. వీడియో నచ్చినా ఉపయోగపడుతుందని అనిపించినా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.